బారుక షేమ్. హల్లెలూయా. పరమ తండ్రి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా షబాష్ షాలోమ్, హ్యాపీ సబాత్. ప్రియులారా, మరి మనము సబాత్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. నిర్గమకాండము 6వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ అధ్యాయము చివరి వరకు మనము ఈరోజు పాఠంగా లేఖనాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భాగానికి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే వయరా. వయరా అంటే అర్థము నేను ప్రత్యక్షమైతిని అని అర్థము. ఈ యొక్క నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను సర్వశక్తి గల ఎలోహిమును పేరుట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని అదోనాయ్ అను నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ పరమ తండ్రి వారు ఏం చెప్తున్నారంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఎల్షదాయ్ అనేటువంటి పేరులో నేను ప్రత్యక్షమయ్యాను అన్నారు. ఎల్షదాయ్ ఇక్కడ సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గలవాడు ఆయన. ఆ రీతిగా ఆయన వారికి ప్రత్యక్షమయ్యారు. మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఎలా ప్రత్యక్షమయ్యారు అంటే, యోధిహే వావుహే అనే నామములో ప్రత్యక్షమయ్యారు. ఈ యోధిహే వావుహే అనేటువంటి ఈ నామాన్ని, ఈ 4 అక్షరాలని కొందరు యావేగా, కొందరు యావాగా, కొందరు యాహ్వేగా, కొంతమంది మరొక పేరుతో ఆయన్ని పిలుస్తున్నారు. ఇదంతా వాళ్ళ సొంత వ్యాఖ్యానం. ఎక్కడ కూడా ఎబ్రీ భాషలో ఇది రాసి లేదు. ఎబ్రీ భాషలో ఎక్కడ కూడా యావే అని కానీ, యాహ్వా అని కానీ, యాహ్వే అని కానీ రాసి లేదు. ఎవరైనా చూపించవచ్చు. ఎక్కడ కూడా యాహ్వే అని కానీ, యాహ్వా అని కానీ, యావే అని కానీ ఉండదు ఎబ్రీ భాషలో. అది గుర్తుపెట్టుకోవాలి. యోధిహే వావే అని మాత్రమే ఉంటుంది. ఆయన యొక్క 4 అక్షరాల పేరును అది మరుగు చేయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించాలి. ఆయన యొక్క 4 అక్షరాల పేరు ఇశ్రాయేలీయులకి తెలియజేయబడింది, తర్వాత మరుగు చేయబడింది. జాగ్రత్తగా గమనించాల. దేవుని పేరు ఇశ్రాయేలీయులకు ఆ ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఆయన నామము బయలుపరచబడింది. తర్వాత అది ఆలయములో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకులు పలికేవారు. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైన నామము. ఎందుకు ఆయన నామాన్ని ఇశ్రాయేలీయులు పలకలేదు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఎవరైనా ఆయన నామాన్ని బట్టి తప్పుగా మాట్లాడితే, దూషిస్తే వారికి మరణ శిక్ష విధించబడింది బైబిల్లో. దాని వలన ఇశ్రాయేలీయులు ఆయన నామాన్ని ఉచ్చరించడానికి భయపడ్డారు. అది పరిశుద్ధ నామము అని. తర్వాత ఏం జరిగింది అంటే, ఆయన నామానికి బదులుగా దేవతల నామాలు ఇశ్రాయేలీయులకి నేర్పించడానికి సాతాను ప్రయత్నం చేశాడు. అందుకు బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమిటి ఆ ఆధారాలు అని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనంలో, బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరుచునట్లు చేయవలనని యోచించుచున్నారా? మరి ఇక్కడ గమనిస్తే
బయలును పూజించడానికి పితరులు ఆయన నామాన్ని మర్చిపోయారట. పితరులు అంటే అర్థము ఇర్మియా కాలానికి ముందున్నటువంటి ప్రజలు. వారు మర్చిపోయారు. తర్వాత ప్రవక్తలు వచ్చి ఆయన నామాన్ని చెప్పారు. ఏంటో ఆయన నామం. తర్వాత ఇర్మియా కాలంలో ఉన్న ప్రజలకు మరలా ఏ పరిస్థితి ఎదురైందంటే ఆయన నామం మరుగు చేయబడే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇక్కడ ఎలోహిం వారు బయలును పూజింపవలనని నా ప్రజలు నా నామమును మరుచున్నట్లు చేయవల్లని యోచిస్తున్నారా అని రాయడం జరిగింది. తర్వాత ఇర్మియా కాలం తర్వాత కూడా ఆయన నామం ఏం చేయబడింది? మరుగు చేయబడింది. తర్వాత మెస్సయ్య వచ్చి తండ్రి నామాన్ని బయలుపరిచారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఈరోజు పాఠం పేరు వైరా. ఈ వైరా అంటే అర్థము ప్రత్యక్షత. ఏంటి ప్రత్యక్షత అంటే యోధిహే వావుహేనే సృష్టికర్త నామములో ఆయన ప్రత్యక్షమయ్యారు. మనకి నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో 2 ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. మొదటి ప్రత్యక్షత ఏంటంటే ఎల్ షదాయ్ నామములో ప్రత్యక్షత. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత ఏంటంటే యోధిహే వావ్హే అనే నామములో ప్రత్యక్షత. ఈ 2 పేర్లకు వ్యత్యాసం ఉంది. కాబట్టి యోధిహే వావ్హే అనే నామములో ఇశ్రాయేలీయులను ఆయన విమోచించడం ప్రారంభించారు. ఎల్ షదాయ్ నామములో మరి ఏం చేశారు ఆయన? ఎల్ షదాయ్ అంటే సర్వశక్తి గల ఎలోహిం. మనము ఆదికాండము 17వ అధ్యాయములో మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఈ ఎల్ షదాయ్ అనే పదం ఎబ్రీ భాషలో చూడొచ్చు. అలాగే 28వ అధ్యాయము ఆదికాండము 3వ వచనంలో కూడా ఎల్ షదాయ్ అనే పదము మనం చూడవచ్చు. ఎల్ అంటే ఎలోహిం. ఎల్ అంటే అర్థం మైటీ వన్, అంటే ఒక్కడే అన్ని శక్తులు కలిగిన వాడు, సర్వశక్తుడు. అన్ని శక్తులు ఆయనలో ఉన్నాయి. అందుకనే ఇజ్రాయెల్ యొక్క ఫ్లైట్స్ మీద ఎల్ అనే పదాన్ని రాస్తారు. అందుకనే బైబిల్లో ఎల్ అనే పేర్లు మనకు కనబడతాయి. ఇమ్మానుయేల్, గాబ్రియేల్, దానియేల్, మికాయేల్, దేవదూతలకి ఎల్ అనే పేర్లు ఎక్కువగా మనకి కనబడతాయి. కాబట్టి మైటీ, శక్తివంతుడు. అలాగే షద్దాయ్. షద్దాయ్ అంటే ఆల్ సఫిషియెంట్, అంటే సర్వ సమృద్ధి గలవాడు. ఆయనలో సర్వ సమృద్ధి ఉన్నది అని. షద్దాయ్ అంటే బ్రెస్ట్ అనే అర్థం ఇవ్వబడుతుంది. అంటే తల్లి యొక్క రొమ్ము. తల్లి యొక్క రొమ్ము బిడ్డకి ఎలా అయితే పోషణ ఇస్తుందో ఆయన మనల్ని పోషించేవాడు అని అర్థం షద్దాయ్. అందుకనే యూదుల యొక్క గృహాలలో వారి యొక్క ద్వారబంధాల మీదన ఏముంటుందంటే షిన్ అనే అక్షరం ఉంటుంది. చూడండి, అది చూశారు కదా, మెజూజా. ఈ మెజూజాలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు, అలాగే 10 కమాండ్మెంట్స్కి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. షిన్ అనే అక్షరము షద్దాయ్, మనల్ని పోషించేవాడు అని అర్థము. ప్రియులారా, అంటే సర్వ సమృద్ధి గలవాడు, పోషించేవాడు, అలాగే రక్షణ ఇచ్చేవాడు, అలాగే వాగ్దానాలు ఇచ్చేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, కుటుంబాలతో నిబంధన చేసేవాడు అని అర్థము. కరువు పరీక్షల ద్వారా ఆయన మరి సమృద్ధినిస్తారు. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలలో ప్రియులారా ఎలోహిం ఎల్ షదాయిగా ఆయన వాగ్దానం చేశారు.
వారికి మరి సమృద్ధినిచ్చారు, అలాగనే వారిని పరీక్షించారు, వారికి సదుపాయాలు ఇచ్చారు. అంటే వారికి కావలసినవన్నీ కూడా దయచేశారు. అందుకనే ఆయన ఎల్ షదాయ్ అన్నారు. మరి ఎల్ షదాయ్ అనే పేరుతోనే ఉండొచ్చు కదా ఆయన. ప్రియులారా, మరి యోదిహే వావే అనే పేరుతో మళ్ళీ ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే ఈ నామానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకనే ఎలోహిం వారికి ఒకే నామం ఉంది, అది పరిశుద్ధ నామము. అయితే ఇంకా అనేక నామాలు ఉన్నాయి ఆయనకి అని మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఎల్ షదాయ్ అనేది కూడా ఆయన నామములో ఒక నామం. ప్రియులారా, రెండవది మనం చూస్తే యోదిహే వావే అనేటువంటి నామము. ఏమిటి ఈ నామము? ఈ నామములో అబ్రహాం ఇస్సాకులకు ప్రత్యక్షత కాలేదు, కానీ మోషే వారికి ఇశ్రాయేల్ ప్రజలందరికీ యోదిహే వావే అనేటువంటి నామాన్ని ప్రత్యక్షమయ్యారు. దీన్నే ఉండువాడు అనువాడు అని చెప్తా ఉన్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు ఎలోహిం వారు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడు, లేనివాడు కాదు, ఉన్నవాడు. దీన్ని మనం చూస్తే ఎబ్రీ భాషలో ఆయా 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 అంటే అర్థము టు బి, ఉండువాడు. అందుకనే ఆయన మోషే వారికి తన నామాన్ని ఎలా చెప్తున్నారంటే నేను ఉన్నవాడను అని చెప్తూ అనువాడను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నారు అంటే ఉండుననువాడు. అందుకనే YHWH అనేటువంటిది యోదిహే వావే అనేది ఐయామ్ హూ ఐయామ్, ఐయామ్ హూ ఐయామ్. ఏమిటి దీని అర్థము? ఎల్ షదాయ్ అర్థం చూసాము. యోదిహే వావే అనే అర్థాన్ని మనం అంటే నిత్యుడు, ఎటర్నల్. ఏమైన వాడు? నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉంటాడు, కొంతకాలం ఉండేవాడు కాడు. అంటే ఆయన చేసిన వాగ్దానాలు ఎల్లప్పుడూ నెరవేరుస్తూ ఉంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన చేసింది ఏంటి? వాగ్దానాలు. దాన్ని నెరవేర్చడానికి ఆయన 430 సంవత్సరాలు తీసుకున్నారు. అయినా ఆయన ఉన్నారు. ఎటర్నల్ అంటే నిత్యము ఉండేవాడు, కొద్ది కాలం ఉండేవాడు కాడు. అంటే ఆయనకు మరణము లేదు. తండ్రికి స్తోత్రం. అలాగే స్వయంభవుడు, ఆయనకి ఇతరుల అవసరము లేదు. అలాగనే నిబంధన నెరవేర్చేవాడై ఉన్నాడు. అందుకనే ఇశ్రాయేలీలకు ఆయన ఎలా ప్రత్యక్షమయ్యారు? ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే నిబంధన నెరవేర్చడానికి ప్రత్యక్షమయ్యారు. ఈ నిబంధన నెరవేర్పు అనేది ఎలా జరుగుతుంది అంటే ముందు విమోచన జరగాలి కదా. సృష్టికర్త నిబంధన ఏంటి? వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని వాగ్దానం చేశారు, నిబంధన చేశారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. ఆ నిబంధన నెరవేర్చాలంటే ముందు ఏం జరగాలి? విమోచన జరగాలి. అందుకనే ఇజ్రాయిల్ ఎలోహిం మరి ఆయన నామాన్ని ఎలా తెలియజేశారు అనంటే విముక్తి ద్వారా, ఫరో యొక్క చేతుల్లో నుండి విమోచించటం ద్వారా ఆయన నామాన్ని తెలియజేసుకున్నారు. రెండవది శక్తిగల కార్యాలు చేయటం ద్వారా. దేని ద్వారా? శక్తిగల కార్యాలు. ఏమిటి శక్తిగల కార్యాలు? 10 అద్భుతాలు చేశారు ఐగుప్తు దేశంలో. ఎన్ని? కర్ర ద్వారా సర్పాన్ని చూపించారు, నీటిని రక్తంగా మార్చారు, పేలు కలుగజేశారు, కప్పలు కలుగజేశారు, మరి వడగండ్లు కలుగజేశారు, అలాగే పొక్కులు కలుగజేశారు, మిడతలను కలుగజేశారు. ప్రియులరా, ప్రథమ సంతానాన్ని ఆయన అంతం చేశారు. ఇలా 10 తెగుళ్ళ ద్వారా ఆయన తీర్పులు తీర్చారు. తద్వారా విమోచన అనేది
ఇలా జరిగింది. తర్వాత బానిసత్వము నుండి విమోచించటం ద్వారా ఆయన నామాన్ని తెలియజేశారు. అంటే ఆయన ఎంత గొప్పవాడు. నామం అంటే ఆయన అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మనం వేరు, మన పేరు వేరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెట్టి తిడుతూ మిమ్మల్ని కాదండి అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ పేరు పెట్టి తిడుతూ ఏమయ్యా నన్ను తిడుతున్నావు అంటే, నీ పేరు నిన్ను కాదయ్యా నీ పేరుని తిడుతున్నాము అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఆయన వేరు, ఆయన పేరు వేరు కాదు. అది కాబట్టి సృష్టికర్త తన నామాన్ని బయలుపరచుకోవడం అంటే ఆయనను బయలుపరచుకోవడం, ఆయన శక్తిని బయలుపరచుకోవటం. ఆయనే ఎలోహిమని ఇశ్రాయేలీలు తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలి. అందుకే ఆయన తన నామములో శక్తి ద్వారా, అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా ఆయన ఏమయ్యారంటే ప్రత్యక్షమయ్యారు. ఈ వయ్యరా అనేటువంటి ఈ యొక్క పాఠము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రత్యక్షత. ఎలోహిం వారు తన ప్రత్యక్షత మోషే వారి ద్వారా జరిగించారు. ఈ వయ్యర అనే ఈ పాఠము 208 అనే సంఖ్యా విలువ కలిగి ఉన్నది. మీరు గమనిస్తే వావ్ 6, ఆలెఫ్ 1, రేస్ 200, ఆలెఫ్ 1, 112 ప్లస్ 6 ప్లస్ 200 ఎంత? 208. 208 అనే సంఖ్యా విలువ మరొకరికి ఉంది. అదే ఇస్సాక్. ఇస్సాక్ అనే పేరుకు ఎబ్రీ భాషలో 208 సంఖ్యా విలువ వస్తుంది. అసలు ఇస్సాకుని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఇక్కడ ఇస్సాకు పేరుకి వయ్యేరాకి సంబంధం ఏంటి అని మనం చూస్తే, ఇస్సాకు విమోచకుడైన మెస్సయ్యకు సూచనైనది. వయ్యర పాఠం మనకి ఏం తెలియజేస్తుందంటే విమోచన తెలియజేస్తుంది. మెస్సయ్య గురించి మనం చూస్తే ఇస్సాకు మెస్సయ్యకు పోలికై ఉన్నారు. ఇస్సాకు అబ్రహాముకి ప్రియ కుమారుడు ఎలా అయితే అయ్యారో అలాగే మెస్సయ్య అబ్రహాముకు కూడా ప్రియకుమారుడే. అందుకనే బైబిల్లో మెస్సయ్య అబ్రహాము కుమారుడని పిలువబడ్డారు. అంటే ఇస్సాకు రాబోతున్న మెస్సయ్యకు సూచన అన్నది. ఎందుకు మెస్సయ్య అబ్రహాము కుమారుడుగా మెస్సయ్య ఎందుకు రావాల్సి వచ్చింది అంటే విమోచన. అందుకనే విమోచనకు సంఖ్యా విలువ, ప్రత్యక్షతకు సంఖ్యా విలువ 208. ఇది మెస్సయ్య విమోచకుడై ఉంటాడు అని మనకి తెలియచేస్తా ఉంది. కాబట్టి మెస్సయ్య ఎలా ప్రత్యక్షమయ్యారు అనేది మనం గమనించాలి. ఈ సమయంలో సర్వమానవాల్ని పాపదాస్యములో నుండి విడిపించటానికి మెస్సయ్య ఎలా ప్రత్యక్షమయ్యారు అనేది మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. చూశారు కదా, మెస్సయ్య తండ్రి నామములో వచ్చారటండి. దేనికి వచ్చారు? విమోచించుటకు. మోషే ఫరో దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? వారిని విమోచించడానికి. ఏం పట్టుకొని వెళ్ళారు? సృష్టికర్త నామాన్ని పట్టుకొని వెళ్ళారు. మోషే వారు సృష్టికర్తని మొట్టమొదట ప్రశ్న ఏమని వేశారు? మీ పేరేంటి అని ఇజ్రాయిల్ అడుగుతారు, నేనేం చెప్పాలి అని అడిగారు. అప్పుడు నా పేరు యోధిహే వాహే, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పారు. అదే నామాన్ని పట్టుకొని వెళ్ళి చెప్పారు. ఆ నామంలోనే ఐగుప్తులో 10 అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాల ద్వారా వారికి
విమోచన జరిగింది. అలాగే మెస్సయ్య కూడా ఈ లోకానికి వచ్చారు, విమోచకుడిగా వచ్చారు. విమోచకుడిగా వచ్చిన ఆయన ఏమంటున్నారు? నేను నా తండ్రి నామములో వచ్చాను. యెషువా అనే పేరు తండ్రి నామమై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. యెషువా అంటే తండ్రి నామం, తండ్రి కాదు, తండ్రి నామం. అది ఎలా? యెషువా అనే పేరు పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఎవరికి ఉంది అంటే నూను కుమారుడైన ఓషేయాకు యెహోషువ అనే పేరు పెట్టడం జరిగింది. ఎందుకు అక్కడ అతని పేరు ఓషేయాని యెహోషువగా మార్చారు అంటే దానికి కారణం ఉంది. ఇశ్రాయేలీలనే కాదు, సర్వమానవాళిని విమోచించటానికి, ఈ లోకము నుండి పరలోకానికి చేర్చడానికి యెషువా అనే నామం కలిగినటువంటి సృష్టికర్త కుమారుడు రాబోతున్నాడు అని చెప్పటానికే అక్కడ ఆయనకి ఆ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి యెషువా అంటే ఏ అనే అక్షరము ప్రియులరా సృష్టికర్త నామాన్ని సూచిస్తుంది. ఏ అందుకనే బైబిల్లో యెరూషలేములో సృష్టికర్త నామం ఉన్నది. సృష్టికర్త నామములో ఏ అనే అక్షరము మొట్టమొదటిగా మనం గమనించాలి. అందుకనే యోద్ అనే అక్షరము అది ఏ అనే అక్షరాన్ని సూచిస్తూ ఉంది. యెషువా YESHUA అనేది మాత్రమే ఈ రోజుకి ఇశ్రాయేల్ ప్రజలు యెషువాని నమ్మిన వారందరూ యాషువా అనట్లేదు, యెషువా అనే అంటున్నారు. యాషువా అంటే తప్పు కాదు, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. దాని అర్థం వేరు, యెషువా అనే అర్థం వేరు. ఈ రెండిటికి చిన్న వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ యెషువా అనే నామము ఎవరి నామం అంటే తండ్రి నామము. ఈ సృష్టికర్త అయిన ఆయనే రక్షించువాడు అని అర్థము. హల్లెలూయా. కాబట్టి మెస్సయ్య ఈ లోకానికి యెషువా అనే తండ్రి నామాన్ని ధరించుకొని వచ్చారు. ఎందుకు వచ్చారంటే విమోచించుటకు వచ్చారు. ఆ తండ్రి నామములోనే ఆయన అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, చనిపోయిన వారిని లేపారు. ఇదంతా తండ్రి నామములోనే చేశారు. అందుకనే మెస్సయ్య మాటలు మీరు ఎక్కడైనా గమనించినట్లయితే నా తండ్రి నా తండ్రి నా తండ్రి క్రియలే నేను చేయుచున్నాను, నా తండ్రి నాతో ఏం చెప్పారో అదే మాట్లాడుతున్నాను, ఏది నా సొంతం కాదు అన్నారు ఆయన. కాబట్టి మెస్సయ్య విమోచకుడిగా ఈ లోకానికి తండ్రి నామములో వచ్చి తండ్రి నామాన్నే తండ్రినే గణపరిచారు. అందుకనే ఆయన తండ్రి నాకంటే గొప్పవాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? తండ్రిని గణపరుస్తున్నారు, తండ్రి నామాన్ని హెచ్చిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటున్నారు. లోకము నుండి మీరు నాకు అనుగ్రహించిన మనుషులకు మీ నామమును నేనేం చేశాను? చూసారా, వయ్యిరా అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత. ప్రియులారా, ఏంటి ఆ ప్రత్యక్షత? నామములో ప్రత్యక్షత. మెస్సయ్య కూడా దేన్ని ప్రత్యక్షపరుస్తున్నారు? తండ్రి నామాన్ని ప్రత్యక్షపరుస్తున్నారు. ఎలా ప్రత్యక్షపరుస్తున్నారు? ఆయన పేరు ఇది, ఆయనకి 4 అక్షరాలు ఉంటాయి, వింటున్నారా? ఆ పేరు కరెక్ట్, ఈ పేరు కరెక్ట్ కాదు, అలా చెప్పలేదు ఆయన. అలా ఉచ్చరించాలి, ఇలా ఉచ్చరించాలి అనే విషయం కాదు ఆయన చెప్తుంది. తండ్రి యొక్క శక్తిని లోకానికి చూపించారు, అదే ప్రత్యక్షత. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఆయన ఎలా ప్రత్యక్షమయ్యారు? ఆయన తన శక్తిని బయలుపరిచారు. ప్రియులారా, దేటి ద్వారా? అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా కదా. మెస్సీ కూడా
తండ్రి నామాన్ని ఎలా ప్రత్యక్షపరిచారు? అద్భుతాలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని తిరిగి చెప్పాలి, లేపటం. ఇదంతా తండ్రి నామాన్ని ప్రత్యక్షపరచటం అంటే తండ్రి శక్తిని ప్రత్యక్షపరచటం. అదే పవరు శిష్యులు కూడా ఇచ్చారు. ఆ పవర్ ఆయన దగ్గర ఉంచుకోలేదు, శిష్యులు కూడా ఆ పవర్ ఇచ్చారు. మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళి రోగాలను వెళ్ళగొట్టండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, చనిపోయిన లేపమన్నారు ఆయన. ఇవన్నీ పవర్స్ ఇచ్చారు. ఎందుకని? తండ్రి నామాన్ని గణపరచటానికి వారికి శక్తినిచ్చారు. మెస్సే పునరుత్థానుడైన తర్వాత శిష్యులతో 40 దినాలు గడిపారు. 40 దినాలు గడిపిన ఆయన రాజ్య సువార్తను గురించి ప్రకటించారు. వారికి ఫైనల్గా చెప్పిన విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. కాబట్టి ఆయన సాక్షులుగా ఉండాలంటే ఆయన శక్తి ఉండాలి. అందుకనే మనం శక్తిని పొందాలి. శక్తి పొందాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థనలు చేయటం మాత్రమే కాదు, సంఘ ప్రార్థన అవసరం. ఈ మెస్సీని ఫాలో అయినటువంటి మొట్టమొదటి 120 మంది, ఈ 120 మంది కలిసి ఒక చోట కూడుకొని కంటిన్యూస్గా 10 రోజులు ప్రార్థన చేశారు. సంఘమంతా కూడా. పెంతెకోస్తు దినం టైం వచ్చింది, వారు మరింతగా ప్రార్థన చేస్తున్నారు. వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేశారు, వారి ద్వారా చేయబడ్డాయి. అప్పుడు తండ్రి నామము ఘనపరచబడింది, తండ్రి నామాన్ని మహిమపరచటం జరిగింది. అపోస్తుల కార్యాలు 3:2 చూడండి, 6వ వచనము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నాకు ఒకటి కలిగింది, నా దగ్గర ఒకటి ఉంది, అది నీకు ఇస్తున్నాను, తీసుకో అని చెప్తున్నాడు. ఏంటది అంటే, నజరేయుడైన యేషూవ మెస్సియా నామమున నడువుమని చెప్పి. చూసారా? యెషూవ నామమును అంటే వాళ్ళు యెషూవానందు విశ్వసించారు. నామంలో విశ్వసిస్తే ఏమి ఉండదండి, మీకు అర్థం చేసుకోండి. చాలా మంది నామము, శుద్ధ నామం తెలుసుకున్న వాళ్ళకి నామం తెలియదు అనేటువంటి ఫీలింగ్లో ఉండొచ్చు కదా, మంచిదే. బట్ నామం తెలుసుకున్నంత మాత్రాన శక్తి రాదు, నామం ఉచ్చరించినంత మాత్రాన శక్తి రాదు. పరిశుద్ధతలో ఉంటేనే ఆ నామములో ఉన్న శక్తి వస్తుంది. పరమ తండ్రికి లోబడితేనే ఆ నామములో ఉన్న పవర్ వస్తుంది. లేకపోతే ఉత్తుత్తుగా ఆయన నామం పలికినంత మాత్రాన శక్తి రాదు. కొంతమంది చూడండి, యేసు నామములో అంటారు, వీళ్ళ గొంతు నొప్పి తప్ప అక్కడ ఏమి ఉండదు. అర్థమవుతుందండి? అలా పలికి కొలితే ఇంకా 10 దెయ్యాలు వచ్చేస్తాయి వాళ్ళ మీద. అర్థమవుతుందా? పరిశుద్ధ శక్తి లేకుండా నామాలు ఉచ్చరించే రాదండి. చూడండి, ఒక అతను పౌలు గారు నామం ఉచ్చరించాడని దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి దెయ్యాన్ని గద్దిస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఆయన నామంలో గద్దిస్తుంటే దెయ్యాలు ఏం చేసేయండి? సన్మానం చేసేయి, బట్టలు పీకేసేయండి. బట్టలు ఓడిపేసి 4 ఈపు మీద విమానం చేయించి పంపిస్తే పారిపోయాడు. మీకు అర్థం చేసుకోండి. అంటే శక్తి లేకుండా నామాన్ని ఉపయోగిస్తే యూజ్లెస్. అంటే శక్తి కావాలి. హల్లెలూయా. యెషూవ నామం అంతకుముందు యూదులు వీళ్ళకి తెలుసండి. ఎవరికి తెలుసు? శిష్యులకు తెలుసు. మరి యెషూవ నామం తెలిసినప్పటికీ కూడా వారు కొన్ని చేయలేకపోయారని బైబిల్ చెప్తుందండి. అప్పుడు మెస్సీని అడిగారు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం, మేము ఎందుకు దెయ్యాలు వెళ్ళగొట్టపోయాం, మేము ఎందుకు ఈ రోగాల్ని తొలగించలేకపోయాం అంటే మెస్సీ ఎవరు చెప్పారు? ఇది ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన వల్ల, మీకు ప్రార్థన శక్తి లేదు కాబట్టి మీరు ఆ పని చేయలేకపోయారు అని వాళ్ళకి ప్రార్థన గురించిన శక్తి గురించి చెప్పారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క మెస్సయ్య
తండ్రి నామాన్ని ఎలా గణపరిచారో శిష్యులకు అదే నేర్పించారు. ఏంటంటే శక్తి ద్వారా మాత్రమే ఆయన నామము మనం బయలుపరచగలుగుతాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతాను. ఇక్కడ 2 పాయింట్స్. నా బలమును నీకు చూపించినట్లు. బలము అంటే శక్తి కదా. ఎలా చూపించారు ఆయన శక్తిని? అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా. ఐగుప్తులో 10 రకాలైనటువంటి అద్భుతాలు చేయటం ద్వారా ఆయన శక్తిని ఇశ్రాయేలుకు తెలియపరిచారు. ఐగుప్తులకు కూడా చెప్పండి తెలియపరిచారు. కాబట్టి శిష్యులకు అదే చెప్పారు మెస్సయ్య. ఆయన తండ్రి యొక్క శక్తి ద్వారా తండ్రి బలాన్ని ఈ లోకానికి చూపించారు. శిష్యులతో కూడా అదే చెప్పారు. మీరు కనిపెట్టండి, యెరూషలేములో ఉండి కనిపెట్టండి, మీరు శక్తి పొందుతారు. తద్వారా భూలోకమంతా కూడా నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి ఈరోజు మనము ఎలోహిం వారి శక్తిని కలిగి ఉండాలంటే మనలో నిజమైన యూనిటీ ఉండాలి, నిజమైన ప్రేమ ఉండాలి, సహోదరులను ప్రేమించగలిగేవారుగా ఉండాలి, క్షమించగలిగేవారుగా ఉండాలి, అర్థం చేసుకోగలిగేవారుగా ఉండాలి. అలాగే ఐక్యతతో కూడిన ప్రార్థనలు మనం చేయాలి. అప్పుడు తండ్రి ఆత్మ మన మీదకి వస్తుంది. ఇండిపెండెంట్గా మనం చేయటం అనేది దానికంటే కూడా యూనిటీగా మనము చేయటం అనేది బైబిల్లో చాలా శక్తినిస్తుంది. ప్రియులారా, ఈ యొక్క పెంతెకొస్తు దినాలు వాళ్ళు శక్తి పొందారు. మొట్టమొదటి అద్భుతము దేవాలయంలో చెప్పండి చేశారు. అక్కడి నుంచి తండ్రి నామము మరి మహిమపరచబడడం అనేది జరుగుతుంది. ఈ కుంటివాడు లేచి నడిచాడు. లేచి నడిచినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అని అంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనంలో వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు ఎలోహిం వారిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇక్కడ ఇతడు పేతురుని స్తుతించట్లేదు, జాగ్రత్తగా గమనించాలి. ఎవరిని మహింపరచట్లేదు, పేతురుని మహింపరచట్లేదు. ఈ వ్యక్తికి సృష్టికర్త నామాన్ని మహిమపరిచేలాగా ఎవరు సహకరించారు? పేతురు గారు సహకరించారు. చూసారా ప్రియులారా? తర్వాత ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే 11వ వచనంలో వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. ఆ పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? చూసారా? జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎలోహిం వారి శక్తి ద్వారా జరిగింది, మా సొంత శక్తి కాదు అని సృష్టికర్తను గణపరుస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అని వారి ఎలోహిం. చూడండి, అనగా మన పితరుల ఎలోహిం తన సేవకుడైన యేషువాను మహిమపరిచి ఉన్నారు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. ఈ రీతిగా వారికి చెప్తున్నారు. ఇదంతా మేము తండ్రి శక్తి చేత యెషువా నామంలో చేశాము. ఈ యెషువాని పరమ తండ్రి మీరైతే నిరాకరించారు, తృణీకరించారు, కానీ పరమ తండ్రి అతన్ని హెచ్చించారు, ఆయన నామాన్ని హెచ్చించారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, పరమ తండ్రి నామము మెస్సయ్య ఎలాగా ఈ లోకానికి ప్రత్యక్షపరిచారు అనేదే ఈ వైరా అనే పాఠంలో దాగి ఉన్నటువంటి మర్మమై ఉన్నది. తండ్రికి స్తోత్రం.
తండ్రి నామము ఎలా ప్రచురం చేయబడుతుంది అంటే ఆయన పేరు అది, ఈయన పేరు ఇది అని చెప్పడం సరిపోదు. అది అవసరమే, ఆయన ఒరిజినల్ పేరు ఇది అని చెప్పటం. కానీ ఆయన నామంలో ఉన్న శక్తిని మనం పొందుకొని ఆ నామాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలులు ఆయన నామములో ఉన్న శక్తిని పొందుకొని ఆయన నామాన్ని ప్రకటించారు. ఎలా అంటే ఆయన నామమున అద్భుతాలు చేయడం ద్వారా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 29వ వచనం. అదోనై వారు ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును మీ పరిశుద్ధ సేవకుడైన యేషువా నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును తమరు చెయ్యి చాపి ఉండగా మీ దాసులు బహుధైర్యముగా మీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. చూడండి, వీరేమో నీ యేషువా నామాన్ని ప్రకటించొద్దని చెప్తున్నారు. క్రైస్తవులు కూడా ఈరోజు చూడండి, ఆనాడు ఎలాగైతే చేశారో ఇజ్రాయెల్ దేశంలో, ఇప్పుడు కూడా క్రైస్తవులు జీఎస్ అయినా అనడానికి ఇష్టపడుతున్నారు, యేసు మసీహ్ అనడానికి ఇష్టపడుతున్నారు. ఏమండి, ఏసాలే సలాం అనగా ఇష్టపడుతున్నారు. మరి చైనాలో తుంగ్చుంగ్ డుర్బల్ అని పిలవడానికి ఇష్టపడుతున్నారు, రకరకాల పేర్లతో ఆయన్ని. ఆయన పేరు ఎబ్రి భాషలో యేషువా అని అంటే వాళ్ళు యెహోషాక్షులని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యేషువా అంటే క్రైస్తవులకి ఇష్టం ఉండట్లేదు, అందులో కొంతమంది బోధకులకు. ఆ నామాన్ని ప్రకటించటం వారు అడ్డుకుంటున్నారు. యూసీవిసి అనే ఒక గుంపు ఉంది. ఆ గుంపు యేషువా నామాన్ని గురించి ఇతరులకు చెడుగా ప్రకటిస్తుంది. ఇప్పుడు ఎందుకండి నేను ఈ నామం గురించి మాట్లాడుతున్నాను అంటే, ఇదిగో ఆనాడు కూడా మెస్సయ్య చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఇదే యేషువా నామాన్ని ప్రకటించినప్పుడు వారికి మరి యోధా అధికారుల నుండి బెదిరింపులు వచ్చాయి. ఏంటి ఆ బెదిరింపులు అంటే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేషువా నామమున ఎంత మాత్రము మాట్లాడకూడదో బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. చూసారా, ఇప్పుడు కూడా క్రైస్తవ పాస్టర్లు కొంతమంది అడ్డుకుంటున్నారు. ఏది అడ్డుకుంటున్నారంటే, సృష్టికర్త యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామాన్ని అడ్డుకుంటున్నారు. ఎలా అడ్డుకుంటున్నారంటే, ఆ నామం తప్పని, ఆ నామం మనకు అవసరం లేదని వాళ్ళు విశ్వాసులను ఆటంకపరుస్తూ వారు నరకానికి వెళ్ళే వారుగా ఉంటూ అనేక మందిని నరకం వైపు ఈడ్చుకొని పోతున్నారు. కాబట్టి యేషువా నామాన్ని తెలుసుకున్న మనము ఆ నామమును శక్తి కలిగిన నామంగా మనం స్వీకరిస్తూ ఆ నామములో ఉన్న శక్తిని, పరిశుద్ధతను, అంటే యేషువాలో ఉన్నటువంటిదే మనలోనికి వచ్చినప్పుడు మనము యేషువా లాగానే తండ్రి నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అయిన అదోనై వారు ఐగుప్తులో ఎలా ప్రత్యక్షమయ్యారు అనేది చూస్తే, తన బలము, తన శక్తి, తన ఆశ్చర్య కార్యాల ద్వారా ఇశ్రాయేలీలకు, ఐగుప్తీలకు ప్రత్యక్షమయ్యి తనను మహింపరుచుకున్నారు. అదేవిధంగా మెస్సయ్య ఈ లోకానికి వచ్చి తండ్రి నామాన్ని మహిమపరిచారు, ప్రకటించారు. ఎలాగా? సూచక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా. అలాగనే మనం కూడా ఆ శక్తి పొందుకోవాలి. ఆ విధంగా తండ్రి నామాన్ని గణపరచాలి. ఎవరైతే తండ్రి నామాన్ని గణపరుస్తారో వారిని తండ్రి గణపరుస్తారు. కాబట్టి వైర్ అనే పాఠములో మెస్సయ్య ప్రత్యక్షత కనబడుతుంది. ఆ ప్రత్యక్షత ఎందుకంటే విమోచన. ఆ విమోచన ఎలా చేశారంటే, తండ్రి యొక్క నామములో అద్భుతాలు చేయటం ద్వారా ఆ విమోచన కార్యాలు ఆయన
జరిగించారు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.